ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానంతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదను అని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుకు దేవుడు తన ప్రవక్త ద్వారా ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది ఈ వాగ్దానం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనకి ఒక ప్రశ్న కలగవచ్చు. ఏటి ప్రశ్న అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఇశ్రాయేలు రాజుల చరిత్రలోనే మరి బహు దుర్మార్గుడైనటువంటి రాజు కదండి. ఇటువంటి దుర్మార్గుడైనటువంటి రాజుకి దేవుడు ఈ వాగ్దానమును ఇవ్వడమేంటి అనేటటువంటి ప్రశ్న మనకు కలగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇలాంటి ప్రశ్నను కలిగిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొనవలసినటువంటి ఆత్మీయ సత్యము ఏమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో అనిన మాటను ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఏమిటా మాట అంటే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు నేను దానిని నీ చేతికి అప్పగించదను అని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానములో తెలియజేయటను మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట గురించి కొంత వివరముగా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆహాబు భార్య యొక్క విశ్వాస ఆరాధ్య దైవాలు, ఆ విశ్వాస ఆరాధ్య దైవాల నుండి యెహోవా దేవుని వైపునకు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు రావాలి. అవి చేయలేని పనిని, ఇయ్యలేని మానసిక ధైర్యాన్ని యెహోవా దేవుడు ఈ వాగ్దానము ద్వారా ఇచ్చుటకు కారణం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, జయమిచ్చువాడు ఇశ్రాయేలు దేవుడైన తానే అని ఆహాబు తెలుసుకోవాలి. అంతేకాదు, మరి తన భార్యకు బయలు ఆషేరా విశ్వాసాలు కావని మరి తెలియపరచుటకే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ మాటను అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ మాట అంటే, నేను యెహోవానని నీవు గ్రహించున్నట్లు అనేటటువంటి మాటను మరి దేవుడు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటను దేవుడు తెలియపరచుటలో మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి ఇప్పటికైనా ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు తాను చేసినటువంటి దుర్మార్గాలను విడిచి పశ్చాత్తాపపడి మార్పు చెందినటువంటి హృదయమును కలిగి యెహోవా దేవుని ఆరాధికునిగాను విశ్వాస సంబంధిగాను యెహోవా దేవుని పక్షముగాను వచ్చుటకు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క అవకాశము ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విజయమును మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుకు దేవుడు ఇచ్చుట ద్వారా మరి దేవుడు తన పక్షముగా మరి ఆహాబు రావాలని కోరుకుంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విధముగా దేవుడు ఉద్దేశించి తానే ఈ యొక్క మరి జయమును ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుకు మరి ఇచ్చుచున్నానని తన ప్రవక్త ద్వారా మరి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవునిగా రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 17 నుండి 22 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు దుర్మార్గంగా నడుచుకుంటూ ఉన్నప్పటికీ, దుర్మార్గ క్రియలు చేస్తూ దేవుని ప్రజలైన వారిని కూడా మరి యెహోవా దేవుని వైపు నుండి మరి తన భార్య ఆరాధ్య దైవాల వైపునకు వాటి విశ్వాసాలకి నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ యొక్క జయమును ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆహాబును మరలా
తను తన ప్రజగా చేసుకోవడానికి, మరలా ఆహాబు తన ప్రజలను మరి ఆహాబు ఏం చేయాలంటే యెహోవా దేవుని ఆరాధికులుగా మార్చేటటువంటి పని చేయలాగున మరి ఆ మార్పు కలిగినటువంటి హృదయము ఆహాబులో కలుగునట్లు మరొక అవకాశాన్ని మరి ఆహాబునకు ఈ యొక్క జయమిచ్చుట ద్వారా మరి తన వైపునకు త్రిప్పుకునేటటువంటి, మరలా తన వైపునకు త్రిప్పబడినట్లు ప్రియా దేనబిడ్లారా దేవుడు ఈ జయమిచ్చుటకు ముందుకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేనబిడ్లారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేనబిడ్లారా, ఇంతకీ ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు మీదకి యుద్ధానికి మరి ఆ బయలుదేరినటువంటి ఈ యొక్క సిరియా రాజు అయినటువంటి బెన్హదాదు మరి ఎటువంటి వాడు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. బెన్హదాదు ప్రియా దేనబిడ్లారా మరి ఎటువంటి రాజు అంటే ప్రియా దేనబిడ్లారా, బహుమూర్ఖుడు, మాట వినని రాజు, తాను అనుకున్నదే మరి చేసేటటువంటి రాజు అయి ఉన్నాడు. మరి బెదిరించే రాజు, తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే రాజుగా ఈ సిరియా రాజు అయినటువంటి బెన్హదాదుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేనబిడ్లారా, బెన్హదాదుతో సంబంధమును కలిగిన మరి దాదాపుగా ప్రియా దేనబిడ్లారా 32 మంది రాజులు మరి తనతో సంబంధం కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు మీదకి మరి బెన్హదాదు ఒకడే కాకుండా తన సైన్యముతో పాటు ఈ 32 మంది రాజులు, వీరి సైన్యాలు కూడా బయలుదేరి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే 32 రాజులు, వారి సైన్యాలు, వారి యొక్క మంచి మంచి యోధులు వారు ఇశ్రాయేలు రాజు మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి, ఇశ్రాయేలు సైన్యం మీదకి, ఇశ్రాయేలు దేశం మీదకి వారి యుద్ధానికి వస్తూ ఉన్నారంటే వారు మరి ఎంత బలవంతులో, వారి ఎంత గొప్ప సైన్యమో ప్రియా దేనబిడ్లారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేనబిడ్లారా, ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 16లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేనబిడ్లారా, మరి ఈ యొక్క యుద్ధానికి తాను ఈ 32 మంది రాజులు వారి యొక్క సహకారాన్ని తీసుకొని మరి బహువిస్తారమైనటువంటి సైన్యముతో ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు మీదకి బయలుదేరక ముందు ప్రియా దేనబిడ్లారా, ఈ సిరియా రాజు అయినటువంటి బెన్హదాదు మరి ఆహాబు దగ్గరికి తన దూతలను పంపినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేనబిడ్లారా, వారు వెళ్ళి మరి ఈ యొక్క బెన్హదాదు చెప్పిన మాటలు ఆహాబునకు తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ఏటా మాటలంటే మరి బెన్హదాదు వారి ద్వారా మరి చెప్పమన్న మాటలు ఏంటంటే ఆహాబుతో, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గల వారు నావారని వర్తమానమును పంపుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. ఏది ఏమైనా మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు యొక్క భార్యలు, అదేవిధంగా ప్రియా దేనబిడ్లారా మరి పిల్లలు, ఆ పిల్లల్లో సౌందర్యము కలిగిన వారు ప్రియా దేనబిడ్లారా, మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుకు సంబంధించిన సకల సంపద కూడా మరి ముందుగానే అప్పగించమని ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఎవరు? ఈ సిరియా రాజు అయిన బెన్హదాదు. ప్రియులారా, ఇలాగున వర్తమానం పంపినప్పుడు ప్రియా దేనబిడ్లారా, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు అంటాడు ఆ పంపబడినటువంటి ఆ దూతల ద్వారా, ఇగో ఆ ఒక బెన్హదాదుకి ఈ విధంగా తెలియజేయండి, మేము ఆయన వారమే, మరి ఇప్పటికీ మరి ఈ విధంగా మమ్మల్ని విడిచిపెట్టమనండి, మా జోలికి రావద్దని మరి బెన్హదాదుకి మీరు తెలియజేయండి అని ప్రియా దేనబిడ్లారా, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు తిరిగి మరలా మరి ప్రతిస్పందనగా తన యొక్క మరి మనవిని తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన వెనక్కి తగ్గని వానిగా ఈ సిరియా రాజు అయినటువంటి బెన్హదాదుని మనం చూస్తాం. ఎందుకంటే తన వెనుక 32 మంది రాజుల బలం ఉంది, వారికి సంబంధించిన సైన్యాల బలం ఉంది గనుక మరి ఎవరు ఎంత మరి బతిమాలినా, ఎవరు వారి విన్నపాలు తెలియపరిచినా వినని మూర్ఖుడైనటువంటి రాజుగా ఈ సిరియా రాజు అయిన బెన్హదాదుని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇలాంటి ఈ యొక్క పరిస్థితి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుకి చాలా ప్రమాదకరంగా మారింది. ప్రియా దేనబిడ్లారా, మరి మానసిక పరిస్థితులు మరి ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుని చుట్టుముట్టాయి. ఆహాబు ఈ మానసిక పరిస్థితుల మధ్య మరి తన భార్యలు, అదేవిధంగా పిల్లలు, అదేవిధముగా ప్రియా దేనబిడ్లారా తనకున్నటువంటి వెండి బంగారము, ప్రియా దేనబిడ్లారా తన యొక్క పిల్లల్లో సౌందర్యము గలవారిని కూడా మరి తీసుకొని వెళ్ళిపోవడానికి మరి బెన్హదాదు వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మరి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయే
పరిస్థితి. ఇశ్రాయేలు రాజుకు సంబంధించిన సకల సంపద మొత్తం అంతటినీ చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తూ ఉన్నాడు యుద్ధానికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులు నడుమ ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుకి నిద్ర పట్టని పరిస్థితి, మరి మనస్ఫూర్తిగా భోజనము తినలేని పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, నిద్రపోని రాత్రులు గడుపుతూ ఉన్నాడు. ఎవరు అంటే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇటువంటి సందర్భంలోనే దేవుడు తన ప్రవక్త ద్వారా ఆహాబునకు ఈ వాగ్దానమును ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు ఈ వాగ్దానమును ఎందుకు ఇచ్చాడో మనం ముందు చెప్పుకున్నాం. అయితే ఈ వాగ్దానమును ఇచ్చుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మరి ఈ విజయాన్ని ఇస్తున్నాను అని ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు రాజైన ఆహాబునకు తెలియపరుస్తూ, మరి అప్పటికైనా తాను పశ్చాత్తాపడి మరలా తన వైపునకు త్రిప్పబడి తన ప్రజలను తన ఆరాధికులుగా మార్చి తన మార్గంలోనికి మరలా ఆహాబు వస్తాడని దేవుడు ఆశించి ప్రియా దేవుని బిడ్డలారా సిరియా రాజు అయినటువంటి బెన్హదదుపై గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, కొన్ని సందర్భాల్లో మనం దేవునికి విరోధముగా నడుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన పట్ల మనం అనుకునే కార్యాలు ఆయన చేస్తూ మనకి జయాలిస్తూ ముందుకి ఆయన ఎందుకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం మరి తన కోరేటటువంటి ఆ ఆత్మీయతలోనికి రావాలి అని, మరి తన ప్రజలుగా మనం జీవించాలని, తన ఆరాధికులుగా మనం ఉండాలని, లోకములో ఉన్న పాపాన్ని శాపాన్ని శాపకరమైన క్రియలను విడిచి ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి విరోధమైనటువంటి స్థితిగతుల నుండి దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మీయతలోనికి మనం రావాలని ప్రియా దేవుని బిడ్డలారా మనం ఆయనకి దూరంగా బ్రతుకుతూ వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా మన పట్ల ఆయన కార్యాలు చేయడానికి, మనకి విజయాలు ఇచ్చి మన ముందుకు నడిపించి తల ఎత్తుకునే స్థితిలో మన జీవితాలు నడిపించడానికి ఆయన ముందుకి వస్తూ ఉన్నాడు. ఎవరిని అంటే ఆయన విశ్వసించిన ప్రజల విషయమై, ఆయన రక్షణ కలిగిన ప్రజల విషయమై, మరి ఆయన ప్రజలుగా ఉంటున్న వారి విషయమై ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ముందుకు వచ్చే దేవునిగా ఉన్నాడు. ఎప్పుడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం ఆయన ప్రజలుగా ఉన్నాము, రక్షణ పొందాము, ఆయన విశ్వసించాము, ఆయనలో మరి మనం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఆయనకు విరోధమైన పనులు చేయడం మానం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకు వ్యతిరేకులుగా మనం ఆహాబు వలె నడుచుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా మన మార్పు కొరకై మనలో పశ్చాత్తాపం మరి కలిగి మరలా ఆయనతో మనం సమాధాన పడినట్లు మరొక అవకాశాన్ని మరి ఆయన ఇస్తూ ప్రియా దేవుని బిడ్డలారా తాను మన ఎడల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో, తాను మనలను ఏ విధంగా మరలా తన ప్రజలుగా చేసుకుందామని ఆయన ముందుకు వస్తూ ఉన్నాడో ఆ కార్యాలను మనం గుర్తించి గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా మరలా దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి జీవిస్తే ఆయన సంతోషించే గొప్ప దేవుడై ఉన్నాడు. కానీ ఆహాబు అలాగా జీవించలేదు గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ సందర్భంలో ఆయన విజయాన్ని పొందినప్పటికీ తదుపరి కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి యుద్ధములో ఆయన మరణించినట్లు మనం చూస్తూ ఉంటాం. చివరికి ఆయన యొక్క రక్తాన్ని కుక్కలు నాకినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. కొన్ని విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం గుర్తించి మన విజయాలకు మరి కారకుడు ఎవరు అనే ఆ విషయాన్ని మనం గ్రహించి ఆ దేవుడు కోరే ఆత్మీయతలోనికి మనం రాగలిగితే ఆయన మన విషయంలో సంతోషించే గొప్ప దేవుడు. అంతేకాదు అనేకమైన విజయాలు ఇచ్చి మన జీవితాలను గణపరుస్తూ మన ద్వారా మహిమ పొందాలని ఆశపడే గొప్ప దేవుడు. కనుక ఈ విషయాలను మనం గుర్తించి గ్రహించి దేవుని యొక్క మనస్సును ఎరిగి ప్రియా దేవుని బిడ్డలారా మనం కొన్ని సందర్భాలు అవిధేయులుగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన విజయాలు ఇస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అవిధేయతలోంచి విధేయతలోనికి మనం రావాలని ఆయన విజయాలు ఇస్తున్నాడనే సత్యాన్ని గుర్తించి ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు కోరే ఆత్మీయతలోనికి వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయతలో స్థిరపరచబడి ఆయనలో మనం ముందుకి సాగే ఆత్మీయతకి మనం ప్రాముఖ్యత ఇద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే అటువంటి ఆత్మీయతకు ప్రాముఖ్యత ఇస్తామో ఆయన మనల్ని నూరంతులుగా దీవించే దేవుడు, అత్యధికమైన విజయాలు ఇచ్చి తన యొక్క సమాధానము నెమ్మదిని మనతో పాటు ఉంచి ముందుకు నడిపించే గొప్ప దేవుడై ఆయన నిత్యము ఉంటానని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ దేవుడి కోరి ఆత్మీయతను కలిగి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనే యేసయ్యా ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానపు మాటల ద్వారా మరొకసారి అయా మమ్మల్ని అందరినీ మీరు దర్శించారని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించి ప్రభువా ఇగో నాయనా కొన్ని సందర్భాల్లో మేము అవిధేయులుగా జీవిస్తూ ఉన్నప్పటికీ అయా మమ్మల్ని విడిచిపెట్టక అయా ఇగో
మరి మమ్మల్ని నీవు ప్రేమిస్తున్నావు అనడానికి, అయా మేము తలపెట్టే కార్యాలు జయమిస్తూ ఉన్నప్పుడు అయా మా జయాలకి కారకుడు నీవని గుర్తించి నీవు ఏ రకమైన ఆత్మీయతను మా యొద్ద నుండి కోరుతున్నావో ఆ ఆత్మీయతను కలిగి ఉండడానికి అవిధేయతలోంచి విధేయతలోనికి రాగలిగిన ఆత్మీయతను మేము కలిగి ఉండినట్లు ఆ విషయాన్ని మేము గుర్తించి గ్రహించి ప్రభువా మరి నీవు కోరే ఆత్మీయతలు మేము నడుచుకున్నట్లు మీ కృప మాకు దయచేయమని దేవా ఇగోనైనా ఈ మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి అయా మీ దీవెనలు వారికి మీరు అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దానంలో పాల్గొని ఈ మాటలు విన్న మా ప్రియులకు సర్వలోక పరిశుద్ధులకు తోడ నడిపించి కాపాడును గాక. ఆమెను యేసు రక్తమేచ్యం ప్రభేశ్వర రక్తమేచ్యం ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపును గాక. ఆమేన్ ఆమేన్.